హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసుపై ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్డేట్ రాలేదు. తనని మోసం చేశాడంటూ రాజ్ తరుణ్పై లావణ్య చీటింగ్ కేసు పెట్టింది. అయితే తనని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ తర్వాత లావణ్య డ్రగ్స్కి బానిసైపోయిందని, తనని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుందంటూ రాజ్ తరుణ్ అన్నాడు. అయితే తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మొదటి నుంచి వినిపిస్తున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేసింది లావణ్య. తనతో పాటు ఎంతోమంది అమ్మాయిల నగ్న వీడియోలు దాచుకొని వాటితో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ మస్తాన్ సాయిపై ఆరోపణలు చేసింది లావణ్య. ఫిర్యాదుతో పాటు మస్తాన్ సాయికి సంబంధించిన ఓ హార్డ్ డిస్క్ను పోలీసులకు అందించింది లావణ్య. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక వరలక్ష్మి టిఫిన్ కేసులో డ్రగ్స్ విషయమై ఇప్పటికే మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో లావణ్య కూడా అరెస్ట్ అయింది. అయితే ఈ డ్రగ్స్ కేసుల్లో ఉన్న మేజర్ వ్యక్తులకి సంబంధించిన ఫోటోలు, వీడియోలని మస్తాన్ సాయి ఈ హార్డ్ డిస్క్లో రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా దాదాపు 300 వీడియోల్ని మస్తాన్ సాయి భద్రపరిచినట్లు సమాచారం. సెలబ్రిటీల ప్రైవేట్ పార్ట్లకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు, ఎంతోమంది మహిళలతో ఉన్న కాల్ రికార్డింగ్స్, వాళ్లతో నగ్నంగా చేసిన వీడియో కాల్స్ వంటివి ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. అలానే లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి ఆ వీడియోని కూడా రికార్డ్ చేశాడట. తన వీడియోలు డిలీట్ చేయాలని అడగడంతోనే లావణ్యపై మస్తాన్ సాయి దాడి చేశాడని తెలుస్తోంది. అంతేకాకుండా డ్రగ్స్కి బానిసై అమ్మాయిలను అతను లోబర్చుకుంటున్నట్లు సమాచారం. ఈ కేసులో మొదటి నుంచి ఓ కన్ఫ్యూజన్ అయితే నడుస్తోంది. లావణ్యకి మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ తరుణ్ సహా శేఖర్ భాషా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణల్ని లావణ్య అప్పుడు కొట్టిపారేసింది. మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, అంతకంటే తమ మధ్య ఏం లేదని లావణ్య అంది. అయితే మస్తాన్ సాయి లావణ్య ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా అప్పట్లో లీక్ అయ్యాయి. ఇప్పుడు అదే మస్తాన్ సాయిని లావణ్య స్వయంగా అరెస్ట్ చేయించడం కొసమెరుపు.